పట్టుకొని అంతే నంద్యాల జిల్లా బండారుపుత్తూరు మండలం శ్రీలింగాపురం గ్రామం నందు 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని సిఎస్ఐ చర్చి శుభ సందర్భాన రైతులకు పునరంకితమవుతూ గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవనీయులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా ఈ యొక్క రైతు సంబరాలను కూడా కని విని ఎక్కడి రీతిలో దాతల సంపూర్ణ సహకారాలతో కుల మత భేదం ఏమీ లేకుండా ఈ యొక్క రైతు సంబరాలను కూడా భావోద్వేగాలకు తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు పేరుగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి బహుమతి మొత్తాన్ని 50,000 రూపాయలు సాధించిన వారు బీరంబోస్ ఇస్కొత్తూరు పాలెం మండలం నంద్యాల జిల్లా సాంబార్ బొమ్మలు కూడా 929 ఆ యొక్క మొదటి బహుమతి మొత్తాన్ని శిల్పా చక్రపాణి రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ సభ్యులు వారి తరఫున కమిటీ వారు అందజేస్తున్నారు. అందరూ పడతారు. ఆ యొక్క రెండవ బహుమతి సాధించిన వారు బీరంబోస్ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు పాలెం మండలం నంద్యాల జిల్లా గ్రామం కిత్తల జత 33,858 లాగి ఆ యొక్క రెండవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని సంజీవరెడ్డి గారు ఎంపీ పండాత్మూరు గ్రామం చెప్తాం మండల కన్వీనర్ జేసీ వెంకటరామరెడ్డి గారు మాజీ ఎంపీపీ ముడిమేల పుల్లారెడ్డి గారు జేసీఎస్ మండల కన్వీనర్ దీపు కాంతారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మండల వినాయకుడు నారాయణ కాంట్రాక్టర్స్ ఆ యొక్క మూడవ బహుమతి సాధించిన వారు ఎంబీఎస్ఆర్ గోల్స్ మాస్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత 3,701.6 దూరాన్ని లాగి ఆ యొక్క మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని మునగాల సుదర్శన్ రెడ్డి గారు హైదరాబాద్ వారిచే కమిటీ వారి చేతుల మీదుగా మరియు కమిటీ పెద్దల చేతుల మీదుగా అందజేస్తారు. ఆ యొక్క మూడవ బహుమతి అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి కొట్టాలి సార్. ఆ యొక్క 4వ బహుమతి సాధించిన వారు శాఖం బోల్రెడ్డి గారు మాచరపల్లి తుమ్మూరు మండల కడప జిల్లా కమాండ్ వేగనాటి వసూరారెడ్డి గారు కాజీపురం బెస్తవారి మండలం ప్రకాశం జిల్లా వారి జత ఆ యొక్క 4వ బహుమతి ఇస్తున్నటువంటి దాతలు సౌమ్య డాక్టర్ ఆఫ్ ఆర్థర్ గారు నంద్యాల, శ్రీ రామయ్య గారు ఎంపీటీసీ సోమయ్యపల్లి, చంద్రపాణి గారు సోమయ్యపల్లి వారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. ఆ యొక్క 5వ బహుమతి తీసుకుందాం. గురువ కర్రెప్ప గారు గొల్లకాంతోటి తీసుకుందరా ఎవరైతే గొల్లకాంతోటి గట్టు మండల గద్వాల జిల్లా వారి జత ఆ యొక్క 5వ బహుమతి 10,000 సన్నాల శ్రీను గారు గౌరవ సర్పంచ్ జి లింగాపురం వారి సువర్ణ హస్తాల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. ఆ యొక్క 6వ బహుమతి సాధించిన వారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగరికర్నూలు జిల్లా వారి జత అర్జున్ గారు గౌరవ ఎంపీటీసీ లింగాపురం వారి సువర్ణ హస్తాల చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్టుకుంటారు. ఆ యొక్క 7వ బహుమతి ఇస్తున్నటువంటి లింగాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు చేతుల మీదుగా ఆ యొక్క 5వ బహుమతి జేఎండి బోల్స్ బస్సే గారు ఏడుగురు వారికి అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్టుకుంటారా. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సహకరించినటువంటి దాతలకు అయితేనేమి అలాగే అన్నం పరమశ్రమంటూ అన్నదాన కార్యక్రమం జేసీబీ కుమార్ కాలపుగా అలాగే జేసీపాల వెంకటరామరెడ్డి గారు వారికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కోర్టు సహకరించినటువంటి వారికి అలాగే కామరెడ్డి బ్రదర్స్ పండ ఇచ్చినటువంటి దాతలకు అలాగే సౌండ్ సిస్టమ్ వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి డాక్టర్ యూనియన్ వారికి సిఎస్ఐ చర్చి వారి తరఫున అలాగే కోర్టుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కుల మత భేదం ఏమీ లేకుండా సహకరించినటువంటి దాతలకు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క రైతు సంబరాలను కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహించాలా. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాదవ భావాలకు ఇంతవరకు కూడా తావులేదు. ఈ యొక్క కార్యక్రమం మంచిగా జయప్రదం చేసినటువంటి సిఎస్ఐ చర్చి అలాగే సర్పంచులు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి అయితే మర్చిపోయింటే మన్నించాలన్నా ఎవరైనా పేరు నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మరొకసారి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే లైవ్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, లైవ్ ఛానల్స్ వారికి కూడా సభ మూలకంగా ధన్యవాదాలు.